ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. సంసారమును సాగరములో జీవుడనిడి ఏడెను సద్గురుడే సరంగుడై నడనప్పుడు అది సులభముగా సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు అనిపించుచున్నది. నా మనసు సంతోషముతో నిండిపోయినది. కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్ని చేయి కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులుగానే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకములతో గద్గరమను. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముయో ఉక్కిరి బిక్కిరెగును. నేనే తనను పరబ్రహ్మ స్వరూపము స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షానందము కలుగును. నేను నీవు అను భేదభావము తొలగి బ్రహ్మైక్యానుభవము సిద్ధింపచేయను. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగు నా జ్ఞప్తికి వచ్చుచుండెను. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తానే వినిపింపచేయనట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆ పాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతము ఉద్ధవ గీతము తామే పాడుచున్నట్లుగా అనిపించెను. ఎవరితోనైనను సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చెను. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు పొంగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయను. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి సర్వస్వ శరణాగతిని చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యము పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి 4 త్రోవలు గలువు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లగోతులో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లగోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించెడివారు. స్వయం సత్తాత్మకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చి తత్వ విచారము చేసి వాస్తవానికి ఈ మూడును ఒకటి అని సిద్ధీకరించి బాబా తన భక్తులు శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యము రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాను. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూసెదను. కావున వస్త్రావహారముల కొడుకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుటమాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపుకొనుము. సమస్త ఇంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకు. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకును. మనసు ధన సంపార్జన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపు. అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నందుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్సునకు స్వాస్థము చిక్కదు. బాబా మాటలు దహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమి ఏ గొప్పది. శ్రీ సాయిలీలా పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడింది. దాని సంగ్రహమిట పేర్కొనబడినది. ఉరుసు ఉత్సవం కోపర్గాంలో గోపాలరావు
అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు. సాయి ఆశీర్వాదముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదము, అనుమతి పొందిరి. ఇది 1897లో జరిగిన ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి కరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరునట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చును గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్య బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవడచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండెనుకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నాకర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులని నానాసాహెబ్ నిమోన్కర్ అని ఒక నగీషి జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టేది. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. కురాలా గ్రామమునకు చెందిన అమీర్ సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయుల ఫకీరుల గౌరవార్థము చేయదు. వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితోనందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవంను అమీర్ సక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరకలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటీలు చూసుకొనివారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అని భక్తురాలు చూసుకొనుచుండెను. ఉత్సవ దినముల్లో ఆమె నివాసము భక్తులతో నిండిపోయిను. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చేసుకొనుటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామా అంతయూ సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలుగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేవి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇది ఎంతయు బాబా చావడలో పరుండినప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక్కరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానం అన్న బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంట్లో విస్తారముగా వండబడినవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనిచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనం. ఈ ప్రకారంగా 1897 నుంచి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యతను సంతరించుకొనును. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనేవాడు దాదాసాహెబ్ కార్పెట్తో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను.
ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజన్ పూజా పరిక్రమలు పల్లెంతో మసీదుకు పోవచుండెను. అతనిని చూడగానే భీష్మ యొక్క కొత్త ఆలోచనకు తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశం ఏదైనా ఉండవచ్చు. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవములు ఏలా జరపకూడదని అడిగాను. కాకా మహాజన్కి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమును బాబా అనుమతికి సంపాదించటకు ఆయత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయట అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్య కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన్నా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజన్ హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండ ప్రసాదమును రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజన్ని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలు అంతర్ధానమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలెనను తమ ఆలోచన బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలెనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినం మసీదును అలంకరించి రాధాకృష్ణమాయ యొక్క ఊయలనిచ్చెను. దాన్ని బాబా ఆసనం నందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైంది. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనును. అప్పుడే లెండి నుండి మసీదు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజన్ని పిలిచెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును చూసి నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మడిలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమైను. రామదాస సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడును. భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటెలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడని అహంకారాది అర్షిడ్వర్గములు సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపగించుట ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విర్చుచు భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారత మొదలని ముగిసెను. సాయంత్రం మహాజను పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దు అని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకోలోత్సవములో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవమును జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దానిని కట్టెలతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులు భక్తులు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులను గొల్లపిల్లవాంటను పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవచుండగా పగటి వేళ పతాకోత్సవము రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవం శ్రీరామ ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలో అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందులో పాల్గొనుచుండ్రి. ఒకప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామును భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు
దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగాను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారామి అని పిలువబడు బాలుబువ మాలియన్ సంకీర్తనాకారుని కాకా మహాజన్ యాదృచ్ఛంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజన్ అతని షిరిడీ తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతార్ జిల్లా బృహత్ సిద్ధవటకే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బలావో సత్కార్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగాను. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుణ మహారాజునకు బాబా అప్పగించడంతో ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడును. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండును. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె త్రొట్టెవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయిన. కుస్తీ పోటీలతో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనిచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుతుండెను. రాధాకృష్ణమాయి కృషి చే షిరిడీ యొక్క సంస్థానము రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహూకరింపబడును. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చును. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీని మాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుంచి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా సంఖ్య 75,000కు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలని నిర్ణయించుకున్నాను. మసీదు మరమ్మత్తును చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించింది. రాళ్ల తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్ నియోగింపబడను. మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తుడకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతి సాధించెను. బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం అని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేసిరి. మసీదు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు చేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దిన ప్రాతకాలంని బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూసి కోపంతో వారిని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దిక్తుడై నాటిని ఇనుప స్తంభములు ఒక చేతితో పెగిలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకున్నాను. తాత్యా తలపాగా బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేసను. బాబా నేత్రములు నిప్పు కనముల వలె వెలుగుచుండు. ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులోంచి ₹1 తీసి అటువైపు విసిరిను. అది శుభ సమయం చేత ఆహుతి వలె కనబడును. తాత్యా కూడా చాలా భయపడును. తాత్యాకి ఏమి జరగనున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవరికి ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియకు బాబా భక్తుడు అక్కడికి బాగోజేసిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణ్ణి ఒక పక్కకు తోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలుచుంచో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగీషి జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించినట్లు దానికి స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసి వారెల్లరూ ఆశ్చర్యముగ్ధులైరు. అంత త్వరలో బాబాకు ఎట్లు కోపం వచ్చును? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వల్లే కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండెడవారు. అంతలో అకారణంగా కోపించెడవారు. అటువంటి సంఘటనలు అనేకము కలవు. కానీ ఏది చెప్పవలన విషయము తేల్చుకోలేకుండా ఉన్నాను. అందుచేత నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను. 6వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు.